ఆ రెగ్యులర్ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మనకి సిటీ పోలీస్ యాక్ట్ చట్టాల నుంచి కూడా ఎన్ఫోర్స్ చేయాలని మాకు పైనకెళ్ళి ఆర్డర్స్ కూడా ఉన్నాయి కమిషనర్ గారి దగ్గర నుంచి. రెగ్యులర్గా ఈ న్యూస్లో కానీ మీడియాలో వచ్చినప్పుడు ప్రతి మండే రోజు కూడా మన భీమల్ మార్కెట్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా కొత్తగా వచ్చి ఈ మన మున్సిపాలిటీ అందరినీ కూడా అభివృద్ధి చెందుతారని అందరూ కూడా మంచి సంకల్పంతో ఉన్నారు. చాలామంది పోలీస్ స్టేషన్లోకి కూడా ఇంతకుముందు చిన్న చిన్న ఫిర్యాదుల కోసం వస్తున్నాయి, కానీ అందరూ కూడా మంచి విషయాలలో వస్తున్నారు. చాలా ఆహ్లాదనీయం. అది కూడా మేము అందరికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మా పోలీస్ ఎప్పుడు వెళ్ళ మీకు సహకరిస్తూ ఉంటాము. కాబట్టి అదేవిధంగా మాకు కూడా ఈ అందరి చిరు వ్యాపారుల మీద వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులకి కానీ ఫైన్ వేసి జైలుకు పంపించడం కానీ మాకు కూడా ఎంతవరకు కూడా మేము కూడా అది అనుకోవడం లేదు. మీ ద్వారా వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళి రెగ్యులర్గా ట్రాఫిక్ అయినా కానీ ఆర్టీసీ బస్సులకు కానీ అందరి జనాలకి ప్రజలందరికీ కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఒక 5 minutes ఈ ప్రోగ్రాం అనేది డిస్టర్బ్ చేసి రావడం జరిగింది. దీంట్లో మెయిన్గా అక్కడ బస్టాండ్ దగ్గర కొత్త బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్ టర్న్ అయ్యే టైంలో కూడా అక్కడ టీ స్టాల్స్ కానీ వేరే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మనకి బస్ టర్న్ కావాలకి అది హెవీ వెహికల్ కాబట్టి కొంచెం ఎక్కువ లెంత్ తీసుకుంటుంది. నార్మల్గా స్ట్రేట్ రోడ్లో పోయినప్పుడు అక్కడ వెహికల్స్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది కాకుండా, కానీ ఆ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్న ఈ మార్కెట్ ఏరియాలో ఎక్కువ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీన్ని చాలామంది కంప్లైంట్ చేసినారు. ఈ బస్సులు టర్న్ చేసేటప్పుడు 2-3 ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. ఏంటంటే బైక్లు ఆపోజిట్ వచ్చేటోళ్ళు కానీ, లేదంటే అక్కడ పార్కింగ్ ఇష్టం ఉన్నది. వెహికల్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు సడన్గా టర్న్ చేసినప్పుడు ఆ వెహికల్కి టచ్ అయ్యి కింద పడి డ్యామేజ్ కావడం వల్ల, వాళ్ళ ఆపోజిట్ వ్యక్తులు వచ్చి బస్సు డ్రైవర్ల మీదకి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఇటువంటి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా గౌరవ చైర్పర్సన్ గారు కూడా మీ అందరి దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక సానుకూలంగా అందరి ప్రోద్బలంతో అందరి సహకారంతో ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. మీరందరూ కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే 1 by 1 వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఎవరైనా చెప్తే నేను నోట్ చేసుకుంటాను. డివైడర్ కూడా బస్సు అక్కడ కట్ అయితే లేదు అంటే అప్పుడు బస్ స్టాండ్ని ఊరించి కట్టలేదు డివైడర్. మనం ఒక 5-10 feet కట్ చేయాలి. డివైడర్ కట్ చేస్తేనే బస్సులు ఫ్రీ మళ్ళీ అవకాశం ఉంటుంది. అక్కడ గతంలో ఫ్రూట్స్ బండి పెడితే కూడా మనం నిషేధించేసాం. కాబట్టి దాన్ని మనం ఆలోచన చేసుకొని మన మున్సిపల్ కౌన్సిల్ ఈ సమావేశం మళ్ళీ ఎందుకంటే ఆ ట్రాఫిక్ మీద బండ్లు పెట్టుట్లా బస్సులు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ వెహికల్స్ అనేవి ఒక సైడ్కి పంపిస్తే వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది సార్. ఎందుకంటే పిల్లలు అటు ఇటు పోవాలి కూడా బస్సుకు రావడం కానీ ఇంకా చేతి పట్టి మనం లాక్కోవడం ఇబ్బంది అవుతుంది సార్. ఇద్దరు కానిస్టేబుల్ ఉంటే ఇంకా బాగుంటుంది సార్. వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. వాళ్ళన్న దొంగలు ఇంకా వాళ్ళని నచ్చినా కానీ మిమ్మల్ని నిమిషాల కొద్దిగా వాళ్ళు అలర్ట్ అవుతారు సార్. ఇప్పుడు అక్కడ మంచిగా పీస్ఫుల్గా సెట్ అయింది. రాబోయే రోజుల్లో అంతనే ఉండి మంచి సక్సెస్ఫుల్ మార్కెట్ కావాలని చెప్పేసి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ మార్కెట్ ఇంకా బ్యాక్ సైడ్ ఏదైతే కొంచెం ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ కూడా డెవలప్ చేసి మన మున్సిపల్ ద్వారా కొన్ని ఫండ్లు కేటాయించి అక్కడ లైట్స్ కానీ ఆ వాటర్ సోర్సెస్ ఇంకా మీద ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ చేసి కూడా గౌరవ చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సార్ ఈ ఇబ్బంది చూస్తే ఇవన్నీ ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేసేది. తీవ్రంగా పోలీసు వాళ్ళు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా అంటే ఎంత సందులో ఇక్కడ పెట్టేసి మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రమాదం జరగకుండా ముందే మనము ముందే సూచనలు ఇస్తే పబ్లిక్కి బాగుండాలనే ఆలోచన సార్. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అక్కడ. మీరు అన్నట్లే ఇందాక నీలవల్లి మా కౌన్సిలర్ సతీష్ అన్నట్లు 100% మీరు అక్కడ మన ఇద్దరు కానిస్టేబుల్ను ఉంచితే అక్కడ వచ్చే వెహికల్ జస్ట్ సాయంత్రం పూట ఒక 2 hours మేము మెయింటైన్ చేస్తే ఆ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా అక్కడ పీస్ఫుల్గానే ఉంటుందని నేను కోరుకుంటున్నా. కొంచెం ఇక్కడ బిజినెస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ధన్యవాదాలు చైర్మన్, ఎస్ఐ సార్, కమిషనర్, మీ అందరికీ